హే ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్. సో ఈరోజు నేను చూస్ చేసుకున్న జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైనల్ అండ్ ఎఫెక్టివ్ ఫైనల్ అనమాట. సో ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దీన్ని వినుండరు. సో ఎఫెక్టివ్ ఫైనల్ అనేది, సో అందుకని ఈ క్వశ్చన్ని నేను చూస్ చేసుకున్నాను. సో దీన్ని సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫైనల్. సో ఫైనల్ అనేది అందరికీ తెలుసు. సో అదొక మాడిఫైర్ అని, దాన్ని మనం క్లాస్ ఆర్ మెథడ్స్కి కానీ వేరియబుల్స్కి కన్స్ట్రక్టర్కి డిక్లేర్ చేస్తామని. సో దాని గురించి మనం పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. బట్ అదర్ సైడ్ మనకి ఎఫెక్టివ్ ఫైనల్ అనే ఇంకొక వర్డ్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి యాక్సెస్ మాడిఫైర్ కానీ లేదంటే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన జావా కీవర్డ్ ఇలా ఏం కాదండి. సో ఇది వచ్చేసి ఒక పార్ట్ ఆఫ్ ది ఎర్రర్ మెసేజ్. సో కంపైలర్ మనకు చూపించే ఒక ఎర్రర్ మెసేజ్లో ఒక పార్ట్ అనమాట. సో ఆ ఎర్రర్ మెసేజ్ ఎలా ఉంటుందంటే the variables used inside the lambda expressions must be final or effective final. సో ఇంతే. సో అక్కడ మనం ఆ వర్డ్ని చూస్తామన్నమాట. సో డిఫరెన్సెస్ అయితే ఓన్లీ డిఫరెన్సెస్ అయితే ఇవి రెండే. సో ఫైనల్ వచ్చేసి ఒక మాడిఫైర్, ఎఫెక్టివ్ ఫైనల్ అనేది ఒక ఎర్రర్ మెసేజ్ అనమాట. అంతకుమించి వేరే డిఫరెన్సెస్ అయితే ఏం లేవు. బట్ ఈ ఎర్రర్ మెసేజ్ యొక్క మీనింగ్ ఏంది, అసలు ఎఫెక్టివ్ ఫైనల్ అంటే దానికి బ్యాక్ సైడ్లో ఉన్న ఇంటర్నల్ వర్క్ ఏంది, ఎఫెక్టివ్ ఫైనల్ అంటే ఏంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అవసరం అనమాట. సో అంటే ల్యాండా అంటే మీకు ఎర్రర్ మెసేజ్ చూసినప్పుడు అర్థమైపోద్ది. సో ల్యాండా ఎక్స్ప్రెషన్స్లో యూజ్ చేసేటప్పుడు ఈ ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో ఎందుకు వస్తుంది, దాని మీనింగ్ ఏంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.